ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచ్చినాం ప్రభ. గతకాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు నాయన ప్రభ. మేము వాక్యము వినిచుండగా, వాక్యం చదువుచుండగా మా హృదయంలో ధ్యానించుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము ద్వారా మేము అనుసరించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మా హృదయంలో మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. మాకు విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడలను ప్రభ, పెద్దల యందున మేము వినయము విధేయత కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీకు కృప కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 23 చూద్దాం. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనం ఇలాగ ఉన్నామంటే ఎవరి దయ అండి? దేవుని దయ. దేవుడు మనకి కాపుదల ఉంచాడు కాబట్టి మనం సజీవ రెక్కల. మనకంటే ముందు పుట్టినవారు, వెనక పుట్టినవారు కూడా దేవుని యందు నిద్రించి ఉన్నారు. అంటే వారికి దేవుని కాపుదల లేదనే కదండి అర్థము. ఒకవేళ కాపుదల ఉన్న దేవుడు అంతవరకు వాళ్ళకి ఆయుస్ ఇచ్చాడేమో. మనల్ని అయితే సజీవ రెక్కల కింద ఉంచినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఎన్నో పండుగలు గడుచుచున్నవి, ఎన్నో సంవత్సరములు గడుచుచున్నాయి. కానీ మన హృదయంలో మార్పు అనేది ఏమైనా ఉన్నదా? మన హృదయం మారుచున్నదా? ఆయన కాపుదల ఉండబట్టి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా సజీవులుగా ఉంచాడంటే, నా బిడ్డ మారుతుంది, నా బిడ్డ మనసు మారి నా చెంతకు వస్తుందని ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనల్ని ఈ భూమి మీద సజీవ రెక్కల కింద ఆయన కాపరి కాబట్టి మనం ఇలాగ ఉన్నాము. మన బిడ్డలకు మనం ఎలాగ కాపరులమో దేవుడు కూడా మన ఎడల మనకి కూడా దేవుడే మనకి కాపరి. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు. దేవుడు ఉండగా మనకి ఏమైనాను భయమును, ఏ ఆటంకమును అయినా వస్తుందా? మనకి దేవుని కాపుదల ఉంటే మనకి ఎవరుని ఎంత శత్రువైనా సరే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఎంత శత్రువైనా సరే దేవుని కాపుదల కానీ దేవుని దూతలు మనకు కూడా ఉంటే, దేవుని హస్తము మన మీద ఉంచితే దేవుడు మనం ఎప్పుడూ కూడా దేనికి కూడా భయపడవలసిన అవసరము వెళ్ళు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని. పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నిజమే కదా. ఒక ఏరు దాటాలంటే మనం రయ్యిని మనం వెళ్ళిపోగలదుమా? వెళ్ళలేం కదా. అలాగే దేవుని కాపుదల ఉంటే మనకి అది ఎలా దాటాలనేది, అది అవతలకి నదికి ఎలా వెళ్ళాలనేది దేవుడే మనలో హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచన ద్వారా మనం అవతలకి దాటగలదు. అంతేగాని మనము దేవుని కాపుదల లేకపోయినా, దేవుని మనకి దండ లేకపోయినా, లేకపోతే ఏమి లేకపోయినా కూడా మనము ఏమైపోతామో కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుని కోపం వస్తే చాలా ఉగ్రతలను మనం చూస్తాం. కానీ దేవుడి కోపం అనే కదా, ఎవరి కోపమైనా సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు మాత్రమే ఉండాలి. అంతేగాని మనం పగల పాత్రలు వేసుకోవడము, లేకపోతే వారిని ఇలాగని అలాగని నిందించడము ఏది కూడా మనం చేయకూడదు. మనం ఏమో ఈరోజు ఇలాగున్నాము, రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు కదా. మనం ఈ లోకంలో పశ్చాత్తాపం అనే జీవితమును మనం జీవించకపోతే మనం ఎంత లెక్క వెళ్ళినా వేస్ట్. మనం పరలోక రాజ్యం చేరాలని అనుకుంటాము. అలాంటినప్పుడు ఇక్కడ మన తోటి వారితో సమాధానం లేకుండా మన పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలదము? వెళ్ళలేం కదా. అలాగే దేవుని కాపుదల ఉండబట్టే దేవుడు మనం శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపించుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మనం ఎప్పుడునూ కూడా నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. ఎక్కడండి? మన ప్రాణములకు ఆయనే సేద తీర్చుచున్నాడు. మనం ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనలను నడిపించుచున్నాడు. నీతి మార్గము మనం ఎలా ఎంచుకుంటున్నాము? ఈ లోకంలో ఉన్నంతసేపు మనకు అన్నీ ఉన్నాయనుకోండి, నీతి అంటే ఏమిటో మనము మర్చిపోతాము. ఏది లేదనుకో దేవుడా దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటాము. మనకు అన్ని ఐశ్వర్యాలు ఉంటే దేవుడిని మర్చిపోతాము. నీతి అంటే నేను బ్రతికిదే నీతి అని మనము చెప్తూ ఉంటాము. అలాంటినప్పుడు మనము దేవుడు మనల్ని ఏదో ఒక రోజున మనల్ని ఏదో విధముగా పరీక్ష పెడుతూ ఉంటాడు. ఏంటంటే నా బిడ్డ మారి నా చెంతకు వస్తుంది, లేకపోతే విర్రవీగుచున్నది, గర్వపడుచున్నది, ఇవన్నీ ఉండటం వలన అని దేవుడు కొంచెంగా శిక్ష విధించుకుంటూ మనకి వస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను ఏదో పాపం చేసేసాను. నిజమే, మన పాపాల వల్లనే దేవుడు మనకి శిక్షలు వేస్తాడు. కానీ మనము దానిని ఎలా సర్దిద్దుకోవాలి, ఎలా నడవాలని మనం దేని వలన కూడా కాదు, వాక్యం ద్వారా మాత్రమే మనం మంచి నడవడికను, నీతిని, న్యాయమును మనకి కావాలంటే వాక్యం అనే ఉదక స్నానము చేయాలి. మనము అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే పై రూపమును చూస్తారు మనుషులు, కానీ దేవుడైతే హృదయమందు
మన మనస్సు అంతరంగములను కూడా చూస్తాడు ఆయన. మన ప్రాణములకు ఆయనే సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో మనలను నడిపించడం. ఆయన నామమును బట్టి నడిపించుచున్నాడు, కానీ మన నామమును బట్టి కాదండి. దేవుని నామమును బట్టి ఆయన మనలను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డెకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏంటదండి? గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడనని చెప్పుచున్నాడు. నీవు నాకు తోడయ్యు. నిజమే, మనం చీకట్లో వెళుచున్నప్పుడు ఆయన దేవుని కాపుదల లేకపోతే మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అక్కడ గుంటున్నా ఏదన్నా మన చూపుని బట్టి చూసి అది కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేకుండా మనం ఏది కూడా చేయలేము. అసలు దేవునికే సాధ్యము, ప్రతీది కూడా సాధ్యమే. అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనము అలాంటినప్పుడు గాఢంధకారపు లోయలలో మనం సంచరించినప్పుడు కూడా ఆయన మన కూడా ఉండి దుడ్డెకర్రయ్యి దండమునుగా కాపుదల కాయుచున్నాడు మనలను. మనం దేవునికి లోబడి ఉండాలి, దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును కలిగి ఉండాలి. సంవత్సరములు గడుచుచున్నవి, పండుగలు వెలుచున్నవి, కానీ మన హృదయంలో సేమ్ రెక్కంతైనా మార్పు కూడా లేదు. మనం ఎప్పుడూ కూడా మారు మనసు జీవితమును కలిగి ఉండాలి. మన వాక్యమునకు లోబడి ఉండాలి. ఆయన నీతిని బట్టి మనము నడవాలి. ఆయన న్యాయమును బట్టి మనము నడవాలి. అంతేగాని ఈ లోకపు వైపు కాదు. ఎప్పుడూ కూడా దేవుని వాక్యమునకే మనము చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొని ఆడబడుచున్న దేవా, నీకు స్తోత్రమునైనా ప్రభ, నీకు వందనములనైనా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నా ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నా ప్రభ. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నా ప్రభ. శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నా ప్రభ. చిన్న బిడ మొదలుకొని ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్క బిడని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి అవసరతలు తీర్చు, వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నా ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నా ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన ప్రభ. వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకున్న బిడ్డలను, యవనస్తులను, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారికి కావాల్సిన అవసరతలు దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, ఎంతోమంది ఆపరేషన్ చేయించుకుని బాధపడుచున్నారు ప్రభ. ఆపరేషన్కి వెళ్ళాలని కూడా అనుకుని చుంటున్నారు ప్రభ. వారి కార్యక్రమం అంతట్లో మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. వైద్యులకే పరమ వైద్యుడు నాయనాను ప్రభ. వారి ప్రయాణంలో కానీ, వారి ఆపరేషన్లో కానీ, వారు వెళ్ళినప్పుడు కానీ వారికి ధైర్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా సంఘాలని, మా దేశాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. జాబులు చేసుకుంటున్న వారి చేతి పనులు చేసుకుంటున్న వారు అందరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచినటువంటి ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభ వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్నారు నాయన ప్రభ. వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నారు ప్రభ. ఒక కుమార్తె నాయన ప్రభ నా కోసము ప్రార్థన చేయమని అడిగి ఉన్నది ప్రభ. ఆ బిడ్డకున్న అనారోగ్యం తీసివేసి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభ. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభ. సంవత్సరం ఆఖరి దినములలో ఉన్నాము నాయన ప్రభ. మా హృదయములు మార్చు నాయన ప్రభ. ఎప్పటికైనాను ప్రభ మేము చీకటి జీవితమును విడిచిపెట్టి ఎదరికి వెళ్ళుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యంలో మెలుగుటకు మాకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా హృదయాలు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరునట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. శక్తియు బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.